మన బ్రెయిన్ అనేది ఇలా ఉంటుంది. అవును. ఆ యొక్క పుర్రెలో లోపల బ్రెయిన్ 2 విభాగాలు పాపడి తీస్తాం మనం మధ్యలోకి. అంటే లెఫ్ట్ రైట్ బ్రెయిన్ అంటాం. కుడివైపు బ్రెయిన్, ఎడమ వైపు బ్రెయిన్. కుడివైపు ఉన్న బ్రెయిన్ ఎడమ వైపు ఉన్న శరీర అవయవాలని శరీర భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా ఉంటుంది. ఎడమ వైపు ఉన్న బ్రెయిన్ కుడివైపు ఉన్న శరీర భాగాలని కుడివైపు భాగాన్ని దానికి సిగ్నల్ పంపిస్తుంటుంది. ఓకే. అందుకోసం క్రాస్ ఉంటుంది, మల్టీ క్రాస్ ఇలా ఉంటుంది. సో ఆ యొక్క కుడి ఎడమ మెదడు 2 ఇలా వాటికి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంటాయి. సో ఈ యొక్క కపాలం లోపల ఉన్న బ్రెయిన్ అర్థమైందండి. ఆ లోపల ఏమవుతుందంటే మన చిన్న గత జన్మలకు సంబంధించిన సంస్కారాలు కానివ్వండి, ఈ జన్మలో మనకున్న కుటుంబ పరివారాన్ని బట్టి, స్నేహితుల పరివారాన్ని బట్టి, లేదంటే చుట్టుపక్కల ఉన్న ఇల్లులను బట్టి, లేదంటే మనం పాఠశాలలో ఉన్నప్పుడు స్నేహితుల ప్రభావం వల్ల, టీచర్ల ప్రభావం వల్ల, అంటే ఉపాధ్యాయుల ప్రభావం వల్ల మనం ఏమి చేస్తున్నాం అంటే బుద్ధి వికసిస్తుంటుంది అనమాట. కొద్ది వికసిస్తుంటుంది. కొంతమంది చూస్తూనే గమనిస్తూనే అన్నీ అర్థమైపోతుంటాయి. మాట్లాడకపోయినా సరే గమనిస్తూనే ఇది చేయకూడదు చేయాలని తెలిసిపోతుంటుంది. కొంతమంది వాళ్ళతో స్నేహం చేస్తుంటే తెలిసిపోతుంటుంది. ఇతను మంచివాడు కాదు, ఇతను మంచివాడు, ఇతని దగ్గర ఉంటే బాగుంటుంది, ఈ దగ్గర లేదు బాగుండదు, ఇతని దగ్గర గానం బాగుంది. ఇది ఎలా అయితే లోపల బయట విషయ పరిజ్ఞానం వల్ల వికసించింది కొంచెం. ఓకే, అర్థమైంది కదా. సో అంతరంగా ఇది బయట నుంచి విషయాన్ని చూసే కొంచెం జ్ఞానం వికసించింది. అంటే లోపల పద్మరేకులు 1000 రేకుల పద్మదళం అనుకున్నాం. అంటే ఏమీ లేదండి, ఒక్కొక్క రేకు ఒక్కొక్క జ్ఞానం సంబంధించింది అంతే. 1000 జ్ఞానాలు ఉంటాయి, 1000 అతీతంగా ఉంటాయి. మరి ఏంటంటే 1,00,000 పనులు చేశాను అంటాం. అవును. ఎగ్జాంపుల్ అంటారు, ఏం చేసావు అంటే 1,00,000 పనులు చేశాను సార్ అంటాం. అంటే 1,00,000 చేసావా పనులు అంటే ఎగ్జాంపుల్ చెప్తారు అంతే. ఇదేంటంటే అనంతానికి సంబంధించింది. అనంతం ఎందుకు, అఖిలాండ కోటి బ్రహ్మాండ అంటే అనంత కోట్లు. మనకి ఎగ్జాంపుల్ ఏం చేస్తండి, మనకి ఇప్పుడున్న బిలియన్ అంటాం, అంటే 1000 కోట్లు అంటాం. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అంతవరకు పరిజ్ఞానం. 1,00,000 కోట్ల ఏమంటారు వ్యాపారవేత్త అంటాం, 1000 కోట్ల వ్యాపారవేత్త అంటాం, 100 కోట్ల వ్యాపారవేత్త అంటాం. మిలియన్ అంటే 10 లక్షలు. మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి అంటాం. ఆమె మిలియనియర్ అంటాం, ఈజ్ ఎ బిలియనియర్ అంటాం. అంటే మన పరిధి ఎక్కడ దాకా ఉంది, ట్రిలియన్ అంటే 1,00,000 కోట్ల వరకే ఉంది. అంటే సృష్టిలో ఎన్ని ఉన్నాయండి, కొన్ని లక్షల కోట్ల అఖిలాండ కోటి బ్రహ్మాండాలు. అంటే లక్షల కోట్ల కోట్లు, 1,00,000 కోట్లు కూడా కాదు, కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. వాటి యొక్క సంకేతం మొత్తం కూడా ఇది సహస్రారము దళము. అంటే సహస్రాన్ని 1000 అని పెట్టారు. అది 10,000 10,000 కావచ్చు, 100,000 100,000 కావచ్చు, సహస్రం 1000 కావచ్చు, ఇంకా వాటికి మించి వెళ్ళచ్చు. కానీ ఏంటంటే సహస్రం అనేది అనంత విశ్వానికి సంకేతం ఇది. అందుకోసం మీరు చూడండి, మీకు ఇప్పుడు సిగ్నల్ రావాలంటే మనకి ఏం చేస్తుంది, టవర్ ఎలా ఉంటుంది పైన, ఇంటి పైన ఇప్పుడు టీవీ నడవాలంటే ఏం చేస్తుంది, ఇలా ఉంది, ఇలా అని ఇలా చూపిస్తుంది టవర్, యాంటీనా. అదేందా ఈ యాంటీనా అనమాట. మనకి ఎలా అయితే మెదడు ఇది తీసుకొని ఇలా చూపించాం, ఈ కపాలం తీసుకొని ఇలా చూపించాం అనుకోండి, అదేమైంది మనకి ఇలా చూపిస్తుంది కిందికి అని. కానీ లోపల ఏమైంది, పద్మకమలము పైకి చూపిస్తుంది, వికసించింది. అంటే లోపల ఒక యాంటీనా ఉంటుంది కదా, యాంటీనా ఉంది కదా, అదే కాళ్ళు బ్రహ్మరంధ్రం అంటాం, ఇక్కడ ఉంటుంది సెంటర్. అందుకు చిన్నపిల్లలకి మాడు అంటారు, చేయబెట్టడం లొంత వస్తుంది, అవును, నూనె పూస్తారు, మెత్తగా తగులుతుంది, గుంటలాగా ఉంటుంది, అది బ్రహ్మరంధ్రం. అంటే దట్ ఈస్ కాల్డ్ కాస్మిక్ ట్యూబ్ అంటారు. అంటే ఈ కాస్మిక్ మొత్తం, అంటే ఇది మొత్తం కాస్మోసే కదా, ఆకాశానికి మించింది ఏంటి కాస్మోస్. ఓకేనా. ఈ కాస్మిక్ ఎనర్జీ అంటారు. అంటే విశ్వ అంతరాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా గ్రహాలని, ఉపగ్రహాలని, నక్షత్రాలని, సూర్యుని అన్నిటిని నడిపించడానికి ఒక శక్తి కావాలి. దట్ ఈస్ కాల్డ్ కాస్మిక్ ఎనర్జీ, ఇంగ్లీష్ అంటారు, తెలుగులో విశ్వమయ ప్రాణశక్తి. మన శరీరానికి ప్రాణశక్తి కావాలి. ఈ యొక్క శరీరానికే ఇది ఒక భూమి అనుకుందాం, ఇది గోళం, ఈ గోళానికి శరీరానికి లోపల ప్రాణశక్తి కావాలి. గాలి తీసుకుని వదులుతున్నాం,
మళ్ళీ విశ్వంలోని అన్ని ఖగోళాలకి ఒక శక్తి కావాలి, ప్రాణశక్తి. దాని ఏమంటారు? విశ్వమయ ప్రాణశక్తి అంటారు. అది కాస్మోస్లో ఉన్న అన్నిటికి కూడా గ్రహాలు, ఈ స్టార్స్, ఈ ప్లానెట్స్కి, సబ్ ప్లానెట్స్కి కాస్మోస్లు ఉన్నాయి. అన్నిటిని నడిపించడానికి ఏం కావాలి? ఎనర్జీ కావాలి, శక్తి. దట్ ఈస్ కాల్డ్ కాస్మిక్ ఎనర్జీ. ఇంగ్లీష్లో కాస్మిక్ ఎనర్జీ అంటారు, తెలుగులో విశ్వమయ ప్రాణశక్తి అంటారు. ఆ శక్తి అంతా కూడా మన శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరికి ప్రవహిస్తుందంటే, ఎవరికైతే ఇది ఈ సెంటర్ ఆఫ్ ద హెడ్, టాప్ ఆఫ్ ద హెడ్ ఎవరికైతే విచ్చుకుంటుందో, అందుకోసం ధ్యానంలో అది అందుకో మొట్టమొదటిగా మీకు చెప్పాను, ధ్యానంలో దివ్యచక్షు విచ్చుకుంటుంది, ఈ పద్మకమలము విచ్చుకుంటుంది, అంటే సహస్రార దళం, అనంత దళం అనుకుందాం. ఎలా విచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలని చెప్తాను. సో యాంటీనా ఓపెన్ కావాలి. సో ఆ యాంటీనా ఎలా ఉంటుందంటే, ఈ యాంటీనా ఇదే, దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మరంధ్రం అనొచ్చు. కాస్మిక్ ట్యూబ్ అంటారు. ఏమంటారు? కాస్మిక్ ట్యూబ్. అది కాదు ఒక నాడి, ఓకేనా, ఒక గొట్టము, ఒక నాడి, ఓకేనా. ఆ నాడిని బ్రహ్మనాడి అంటారు, లేదంటే ఆ బ్రహ్మనాడి లోపల మళ్ళీ సుషుమ్న నాడి ఉంటుంది. ఓకే. సో దీన్ని మనకి ముక్కు, ఇది ఒక నాడి కదండి, ఒక రంధ్రము లోపలికి వెళ్తుంది కదా, ఇది ఒక నాడి కదా. ఈ లెఫ్ట్ సైడ్ ఒక రంధ్రం ఉంది కదా, ఇది ఒక నాడి, ఓకేనా. ఈ రెండు నాడులు మనకు కనబడుతున్నాయి. చెవి ఒక రంధ్రము, ఇది చెవి ఒక రంధ్రము, నోరు ఒక రంధ్రము, లోపల మలమూత్రాధారాలు ఒక రంధ్రాలు ఉంటాయి, నాభి ఒక రంధ్రము. సో ఇవి నవరంధ్రాలు అంటారు. అవును. దశమ రంధ్రం అనేది ఇది మధ్యలో ఉంది, 10ది. ఇది ఒక రంధ్రము, కానీ బయటకి కనిపించదు, లోపల ఇలా ఓపెన్ అయి ఉంటుంది, క్లోజ్ అయి ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా విచ్చుకోవాలి మనకి జ్ఞాననాడి అంటే. సో దాని సుషుమ్న అంటే బ్రహ్మనాడి నుంచి సుషుమ్నాడి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ సుషుమ్నాడి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందంటే మన వెన్నుముక ఉంటుంది కదా, ఆ వెన్నుముక లోపల ఒక రంధ్రం ఉంటుంది. ఓకే. ఒక రంధ్రము, దాని సుషుమ్న నాడి అంటారు. సో వెన్నుముక ఇక్కడ లోపల ఈ తలకి ఈ యొక్క దేహానికి మధ్యలో ఆ కనెక్షన్ ఉంటుంది కదా, ఆ కనెక్షను ఇక్కడ ఉన్న బ్రహ్మరంధ్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ బ్రహ్మనాడి అనొచ్చు, కాస్మిక్ ట్యూబ్. మధ్యలో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓపెన్ అవుతుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడే ఓపెన్ అవుతుంది. అలా అయితే ప్రతి మనిషికి ఓపెన్ అవుతుంది. కానీ గాఢ నిద్ర ఎవరు పోతున్నారు, ఎంతసేపు పోతున్నారు? పోతున్నారు, గాఢ నిద్ర పోతున్నారు. కానీ గాఢ నిద్రలో మనసు పనిచేస్తుందా? పనిచేయలేము. చూసారా, మనస్సు కామ్గా ఉన్నప్పుడే ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ ట్యూబ్ ఓపెన్ అవుతుంది. బ్రహ్మనాడి కాస్మిక్ ట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. మనసు పని చేయనప్పుడే. సో ధ్యానం ఏం చేయాలి, ధ్యానం ఎందుకు చేస్తారంటే మేలుకోనే మనసుని కంట్రోల్ చేస్తాం. అంటే కంట్రోల్ కాదు, మనసుని ఆపుతున్నాం. ఓకే. మనసు నిద్రపోపిస్తాం. ధ్యానంతో మనసు నిద్రపోతుంది. నిద్రలో మనసు నిద్రపోతుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క బ్రహ్మనాడి అనేది ఓపెన్ అవుతుంది. అందుకోసం మీరు చూడండి, మీరు కార్లో ప్రయాణం చేస్తారా, బస్సులో ప్రయాణం చేస్తుంటారు, ఓకేనా. అబ్బా నిద్ర వచ్చేస్తుంది, ఇట్లా కునుకు తీస్తుంటాం, నిద్ర వస్తుంటుంది. నిద్రపోయిన ఒక 5 నిమిషాల తర్వాత ఎంత తెల్లంగా ఉంటారు, ఒక ఎనర్జీ ఫీల్ అవుతారా? అవును. అది ఎలా వచ్చింది తెలియదు. అబ్బా నేను నిద్రపోయాను, లేచాను, కొంచెం బాగా శక్తిగా ఉన్నాను అనుకుంటున్నాను. అంటే ఈ యొక్క బ్రహ్మనాడి, బ్రహ్మరంధ్రం అనొచ్చు, కాస్మిక్ ట్యూబ్ అనొచ్చు, అది ఓపెన్ అవుతుంది.